అన్ని కార్లు అరేంజ్ చేశారు రత్నాకర్ గారు. ప్రశాంత్ నిలయంలో స్వామివారు అన్నీ కూడా ప్రతి ఇంచు కూడా స్వామి ప్లాన్ చేసుకున్నారు. ఏ కారులో ఎవరు టిక్కు పెట్టారు, ఏ కారులో ఎవరు టిక్కు పెట్టారు, ఏ ఫస్ట్ కార్ ఎవరు దొరగారు, వారికి ఏంటి కావాలి ఫుడ్స్, ఇట్లాగ అన్నీ కూడా శ్రీ ఆర్జే రత్నాకర్ గారు అరేంజ్ చేశారు అన్ని కార్లు కూడా. కానీ రత్నాకర్ గారు ఏ కారు ఎక్కాలో కూడా చెప్పలా. చివరికి ఏమన్నారంటే స్వామితో పాటు కుక్స్ కూడా ఒకలో ఇద్దరు వెళ్తుంటారు, కుక్స్కి ఒక కారు పెడతారు, నువ్వు ఆ కారులో ఎక్కువ అన్నారు. లాస్ట్ కారు కుక్స్ కారు. ఆ కారులో శ్రీ రత్నాకర్ గారు కూర్చున్నారు. కాన్వాయ్ అంతా వెళ్తుంది, స్వామి కారు మధ్యలో ఉంది. సడన్గా మధ్యలోకి వచ్చేసరికి కాన్వాయ్ ఆపమన్నారు స్వామి. స్వామి కారు దిగారు. దిగి లాస్ట్ కార్లు కుక్స్ కార్లో కూర్చున్న రత్నాకర్ గారి కారు దగ్గరికి వచ్చి అటెంక్ జరుగు అని వారు పక్కనే స్వామివారు కూర్చున్నారు. ఈ కథ ఎందుకు చెప్పానంటే ఆ కుక్స్ కారే సత్యసాయి సేవా సంస్థ. ఆ సంస్థ అనే కారులో ఉన్నాం మీ అందరం కూడా. మరి ఆ కారులోనే రత్నాకర్ గారు ఉన్నారు, వారి పక్కనే భగవాన్ బాబా వారు ఉన్నారని మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. వారి పక్కనే వారు అంటు పెట్టే స్వామివారు ఉన్నారు. మరి ఇలాంటి దివ్యమైన సందేశాన్ని వారి ప్రతి మాట కూడా మన హృదయంలో స్వామి పైన భక్తిని పెరగాలని నేను స్వామివారిని ప్రార్థిస్తున్నాను. 100